విద్యుత్ బస్సుల పేరుతో ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకిస్తూ ఏఐటీయూసీ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామ అంకయ్య, నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి యామాల మధు ఆధ్వర్యంలో నెల్లూరు డిపో ముందు ధర్నా నిర్వహించి ఆర్ఎం షమీంకి వినతిపత్రం అందజేశారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆర్టీసీ డిపోల ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 300 కోట్ల రూపాయల విలువైన ఆర్టీసీ 2 డిపో ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడం కరెక్టు కాదన్నారు. కాలుష్యం పేరుతో ఎలక్ట్రికల్ బస్సులను తీసుకురావడం అనేది అందరూ స్వాగతిస్తున్నారు, కానీ ఆ బస్సులను ప్రైవేటు వ్యక్తులు కాకుండా ఆర్టీసీ డ్రైవర్లతో నడపాలన్నారు. ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పడం ద్వారా స్త్రీ శక్తి పథకం, విద్యార్థులకు రాయితీలు, వృద్ధులకు రాయితీలు ఉండవన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి నందిపోగు రమణయ్య, సిపిఐ సహాయ కార్యదర్శి సిరాజ్, ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు ముక్తియార్, శిరీష, సుబ్బరాయుడు, చక్రి, షాజహాన్, మున్వర్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడాను ప్రభుత్వ రంగ వ్యవస్థలన్నింటిని కూడాను సంస్థలన్నింటిని కూడాను కార్పొరేట్ వాళ్ళకై కట్టబెడుతున్నారు. ఈ అంశాన్ని ఏఐటీసీగా మేము వ్యతిరేకిస్తున్నాము. అలాగే మన రాష్ట్రానికి సంబంధించి విద్యుత్ బస్సులను తీసుకురావడం జరిగింది. దీనివలన క్లీన్ అండ్ గ్రీన్ బాగుంటుందని, వాతావరణ కాలుష్యం తగ్గుతుందని చెప్పని ప్రభుత్వం వారు చెప్తున్నారు. దానికి ఎవరూ అబ్జెక్షన్ చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇదే బస్సుల్ని పినాకిల్ కంపెనీకి ఇవ్వకుండా ఏపీఎస్ఆర్టీసీ ద్వారానే నడిపితే ప్రభుత్వానికి వచ్చే నష్టమేంటో చెప్పాల్సిన అవసరం ఉంది. వేల కోట్ల రూపాయల సబ్సిడీ ఇస్తూ దాన్ని కార్పొరేట్ రంగాన్ని కట్టబెట్టడం ద్వారా లాభాలు ఎవరికి వస్తే ఒకసారి ప్రభుత్వం ఆలోచించాలి. ఆ విధంగా ఆలోచించలేదు కాబట్టి సిపిఐ గాను ఏఐటీసీ గాను మిగిలిన కార్మిక సంఘాలన్నింటినీ కలుపుకొని ఈ విద్యుత్ బస్సులన్నింటినీ కూడా ప్రభుత్వం ఆర్టీసీలోనే కలిపి నడపాలని చెప్పి మేము కోరుతున్నాము. ఆ విధంగా నడిపే వరకు జరిగే అన్ని ఉద్యమాలు మేము ముందుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాము. అలాగే చంద్రబాబు నాయుడు గారు మహిళలకు ఎన్నికల ముందు అధికారంలోకి వస్తే ఉచితంగా బస్సు పాస్ ఇస్తానన్నాడు. అందరం సంతోషంగా దాన్ని ఇచ్చాము. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాక ముందు 42 లక్షల మందికి పైగా రోజు ప్రయాణించేవాళ్ళు. ఉచిత బస్సు ప్రయాణం జరిగిన తర్వాత 62 లక్షల చిల్లర 63 లక్షల పైన పెరిగింది. పెరిగిన వాటికి అనుకూలంగా కూడా బస్సులను పెంచాల్సిన అవసరం ఉంది. ఉన్న బస్సులు తీసేస్తూ విద్యుత్ బస్సులు అంటే మామూలు 4 బస్సులు కానీ 8 బస్సులు 9 బస్సులు పెట్టాల్సి వస్తుంది. కాబట్టి ఆ బస్సులన్నింటినీ కూడా తగిన విధంగా పెట్టి ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చూడాలని, అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల విజయవాడలో కానివ్వండి, నెల్లూరులో కానివ్వండి డిపోలన్నింటినీ కూడా ప్రైవేటు పరాన్ని అప్పచెప్పడం, వేల కోట్ల రూపాయల కారు చౌక చెప్పడానికి కూడా మేము అంగీకరించడం లేదు. ఈ అన్ని అంశాల మీద ఏఐటీసీగా రాష్ట్ర వ్యాప్తంగా మేము నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాము. అందులో భాగంగానే నెల్లూరు జిల్లాలో కూడా తెలియజేస్తున్నాము. విద్యుత్ బస్సులు 2 డిపోను కూడా ఆర్టీసీ ద్వారా నడపాలని కోరుతున్నాము. ఆ విధంగా జరగకపోతే జరగబోయే పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించవలసి ఉంటుందని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు దామ అంకయ్య, ఏఐటీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిని. మధు, ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శిని. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏఐటీసీ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 11 డిపోల్ని ప్రైవేట్ కంపెనీ అయినటువంటి పినాకిల్ సంస్థకు అప్పచెప్పడాన్ని నిరసిస్తూ ఈరోజు కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా నెల్లూరు జిల్లాలో కూడా ఏఐటీసీ ఆధ్వర్యంలో ఏదైతే ఆర్టీసీ 2 డిపో ఉందో దాదాపు 300 కోట్ల రూపాయల ఆస్తిని ఈరోజు అప్పనంగా పినాకిల్ సంస్థకు అప్పచెప్తా ఉన్నారు. అదేవిధంగా ఈరోజు కాలుష్యం పేరు చెప్పి ఎలక్ట్రికల్ బస్సులు తీసుకొస్తున్నారు. కానీ ఎలక్ట్రికల్ బస్సులని ఆర్టీసీ కార్మికులు కానీ ఏఐటీసీ కానీ అందరం కూడా ఆహ్వానిస్తున్నాం. కానీ ఎలక్ట్రికల్ బస్సులని పినాకిల్ సంస్థ ద్వారా కాకుండా ఆర్టీసీలో పనిచేస్తున్నటువంటి సోదర కార్మికులు డ్రైవర్ల చేత నడిపించాలనేది ఏఐటీసీ ప్రధాన డిమాండు. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా అధికారంలోకి రావడం కోసం అనేక హామీలు ఇచ్చింది. అందులో స్త్రీశక్తి పథకం, మహిళలకు ఉచిత బస్సు పథకం అనేది కూడా ఒకటి ప్రవేశపెట్టారు. ఈరోజు పినాకిల్ సంస్థకు ఎలక్ట్రికల్ బస్సులు అప్పచెప్పడం ద్వారా ఈ ఉచిత రాయితీలు ఏవి కూడా ఉండబోవని చెప్పి స్పష్టంగా అర్థమవుతూ ఉంది. మహిళలకు ఉచిత పథకం ఉండదు. అదేవిధంగా విద్యార్థులకు బస్సు రాయితీలు ఉండవు, వృద్ధులకు రాయితీలు ఉండవు. మరి ఈ విధమైనగా 300 కోట్ల రూపాయలని పినాకిల్ సంస్థకు అప్పచెప్పి ఎవరు మెప్పు పొందడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని తెలియజేయాలి. మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా 11 డిపోలు ప్రైవేటు పరం చేయడాన్ని ఏఐటీసీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అదేవిధంగా నెల్లూరు 2 డిపో పరిరక్షణ సమితి ద్వారా కూడా ఆల్రెడీ కార్యక్రమాలు నిర్వహించారు. ఏఐటీసీ ద్వారా కూడా మేము స్పష్టంగా ఒకటే చెప్తా ఉన్నాం, వెంటనే ఆర్టీసీ 2 డిపోని పినాకిల్ సంస్థకు అప్పచెప్పే నిర్ణయాన్ని విరమించుకోవాలి, ఎలక్ట్రికల్ బస్సుల్ని తీసుకురావాలి, అదేవిధంగా ఆర్టీసీ కార్మికులు చేతివాటలు నడపాలని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.
మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో జూలై 9 నుండి ప్రారంభం. కేజీ సేల్స్, క్రేజీ ఆఫర్స్ తో వెరైటీకి హద్దు లేదు, ఆఫర్లకు అంతు లేదు. 399 రూపాయలకి 2 డైమండ్ షిఫాన్ సారీస్, 549 రూపాయలకి 2 మలై క్రేప్ సారీస్, 599 రూపాయలకి 2 లాస్యా జార్జెట్ సారీస్, లేడీస్ కుర్తీస్ మరియు లెగ్గిన్స్ మరియు ప్లాజో బాటమ్స్ 99 రూపాయలకి, 599 రూపాయలకి 2 వర్టికల్ కుర్తీస్, 999 రూపాయలకి 2 కోట్ సెట్స్, 279 రూపాయలకి 2 గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్, 199 రూపాయలకి 2 బాయ్స్ టీ షర్ట్స్, 1199 రూపాయలకి 2 మెన్స్ జీన్స్, 999 రూపాయలకి 3 ఫార్మల్ షర్ట్స్, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై అప్ టు 40% డిస్కౌంట్. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు.